హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హర్ష కార్తిక్ 2912. ఈరోజు వీడియోలో వెజ్ కుస్కా రెసిపీ గురించి మీతో షేర్ చేసుకోబోతున్నానండి. తమిళనాడు స్టైల్ కుస్కా రెసిపీ అండి ఇది. అండ్ చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. వెజిటేబుల్స్ కూడా ఏమీ అవసరం ఉండదు. ఇంట్లో ఉండే ఆనియన్, టొమాటోతో చక్కగా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. కాకపోతే కొంచెం ప్రాసెస్ ఉంటుంది. బట్ సైడ్ డిష్ ఏమీ లేకుండా, ఎక్స్ట్రా గ్రేవీ చేయాల్సిన అవసరం కూడా లేకుండా వెజ్ కుస్కాని తయారు చేసేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది అండ్ లంచ్ టైంకి కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. సో సింపుల్గా టేస్టీగా రైస్ రెసిపీ చేయాలి అనుకుంటే కనుక ఈ కుస్కా రెసిపీ ట్రై చేయండి. లంచ్లోకి చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. బిర్యానీతో పోటీ పడేలా ఉంటుంది. సో మరి లేట్ చేయకుండా ఈ కుస్కా రెసిపీ ఏంటో చూసేద్దాం. సో దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని దానికి నేను 1 గ్లాస్ రైస్ వేసుకుంటున్నాను నేను. అండ్ ఇది 1/2 kg అనమాట గ్లాస్ ఇది. సో 1/2 kg గ్లాస్తో రైస్ తీసుకొని రైస్ని బాగా వాష్ చేసుకోవాలి ఒక 2 times. మళ్ళీ నీళ్ళు పోసి ఒక 30 minutes పాటు నానబెట్టుకోవాలి. సో ఇప్పుడు ఇందులోకి కావాల్సిన మసాలా రెసిపీ అనేది మనం ప్రిపేర్ చేసుకుందామండి. సో దానికోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని అందులో 1 tablespoon దాకా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయినాక ఇందులో 1/2 inch దాకా దాల్చిన చెక్క, 2-3 లవంగాలు, ఒక యాలక్కాయ, అలానే 1 inch దాకా అల్లం చిన్న చిన్న ముక్కలుగా ఇలా తురుముకొని వేసుకోవాలి. అందులోని 6-7 దాకా వెల్లుల్లి రెబ్బలు కూడా తొక్క తీసుకుని వేసుకోవాలి. తర్వాత ఇందులోకి 2 పచ్చిమిర్చి కట్ చేసుకుని వేసుకుని వీటిని దోరగా ఫ్రై చేయాలండి. ఇవి కొంచెం ఫ్రై అయ్యాక ఇందులోకి 1/2 ముక్క ఆనియన్ కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. అలానే 2 టొమాటోలను కూడా వేసుకోవాలి. ఇదైతే ఒకటి సరిపోతుంది. అవి చిన్నవైతే మాత్రం 2 టొమాటోస్ ఇలా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఇప్పుడు టొమాటో అంతా సాఫ్ట్గా మగ్గేంత వరకు కూడా లో ఫ్లేమ్లో మగ్గించుకోవాలి. సో టొమాటో ఇలా మెత్తబడిన తర్వాత ఇందులోనే దించే ముందు 2 tablespoons దాకా కొత్తిమీర, 2 tablespoons దాకా పుదీనా వేసుకొని జస్ట్ ఒకసారి అలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసుకొని కూల్ అవనివ్వాలి. కంప్లీట్గా చల్లారిపోయిన తర్వాత వీటన్నిటిని మిక్సీ జార్లోకి తీసుకొని ఇందులోకి 2 tablespoons దాకా పెరుగు వేసుకుని అలానే వీటన్నిటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. సో అలా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనకి కుస్కాకి కావాల్సిన మసాలా పేస్ట్ అనేది రెడీ అయిపోయిందండి. సో మన ఈ గ్రేవీతోని మనకి మంచి టేస్ట్ అండ్ అరోమా వస్తుంది. మీరు ఎక్స్ట్రాగా గ్రేవీ చేసుకునే పని కూడా లేకుండా నెక్స్ట్ రైస్ ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ మీద ఒక బిర్యానీ గిన్నె కానీ కుక్కర్ని కానీ పెట్టుకోండి. అందులోకి 2-3 tablespoons దాకా ఆయిల్ వేసుకుని బాగా మరిగాక అందులోనే 1 tablespoon దాకా జీలకర్ర వేసుకోండి. అలాగే ఒక బిర్యానీ ఆకు కూడా వేసుకోవాలి. ఇందులోనే 3 పచ్చిమిర్చి ముక్కలుగా కోసుకొని వేసుకోండి. అలాగే కొద్దిగా జీడిపప్పుని కూడా ఈ నూనెలోనే వేసుకోండి. కొంచెం దోరగా వేయించాలి. పచ్చిమిర్చి అనేది వేగిన తర్వాత ఇందులోకి 2-3 tablespoons దాకా ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలండి. ఈ ఫ్రైడ్ ఆనియన్స్కి బదులుగా మీరు నార్మల్ ఆనియన్ సన్నగా కట్ చేసుకొని వేసుకోవచ్చు. ఫ్రైడ్ ఆనియన్స్ వేస్తే ఆ టేస్ట్ అండ్ ఫ్లేవర్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. సో నేనైతే ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. సో ఈ ఫ్రైడ్ ఆనియన్స్ ప్రిపేర్ చేసుకుని జస్ట్ ఒకసారి అలా కలపండి. ఇప్పుడు ఇందులోకి 1 tablespoon దాకా కొరియాండర్ పౌడర్ అండ్ 1/2 teaspoon దాకా కారం వేసుకోండి. కారం అనేది ఆప్షనల్ మాత్రమే, మీకు నచ్చితే వేసుకోవచ్చు లేతే లేదు. నేనైతే కొంచెం స్పైసీగా చేయాలనుకుంటున్నాను కాబట్టి కొంచెం కారం యాడ్ చేసుకున్నాను, లేకపోతే స్కిప్ చేసేయచ్చు. ఇందులోకి 1/2 teaspoon దాకా పసుపు, అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని ఇప్పుడు ఇందులోనే 1/2 teaspoon దాకా బిర్యానీ మసాలా కూడా యాడ్ చేస్తున్నాను. సో ఈ స్పైసెస్ అన్నీ కూడా వేసిన తర్వాత అంతా మాడిపోకుండా ఒకసారి అంతా కలుపుకొని తర్వాత ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా గ్రేవీని మొత్తం వేసేసుకోవాలి. పేస్ట్ అంతా కూడా ఆయిల్లో కొంచెం ఫ్రై చేయాలండి. ఇలా బాగా ఫ్రై చేస్తేనే మనకి టేస్ట్ అనేది వస్తుంది. అలానే ఈ పేస్ట్ అంతా కూడా మనకి ఆయిల్లో ఫ్రై అయ్యి ఆయిల్ అనేది సెపరేట్ అవ్వాలి, అంతవరకు కూడా వేయించుకోవాలి. సో చూసారు కదా, ఇలా ఆయిల్ సెపరేట్ అయిపోయిన తర్వాత ఇందులో మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ని వడకట్టేసుకుని గ్రేవీలోకి వేసేసుకోవాలి. ఇలా రైస్ అంతా వేసుకున్న తర్వాత ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. గ్రేవీని రైస్ అంతా బాగా కలిసేటట్టు ఒకసారి మిక్స్ చేసుకుని ఇందులోనే 2-3 tablespoons దాకా గ్రీన్ పీస్ వేస్తున్నానండి. మీరు పచ్చి బఠానీ తీసుకునేలా అయితే కనుక ముందు ఆనియన్ అది ఫ్రై చేసుకున్నప్పుడు
వేసుకొని ఫ్రై చేసుకొని వేసుకోవాలి. ఇవి ఫ్రోజన్ పీస్ కాబట్టి నేను డైరెక్ట్గా రైస్ కుక్ చేసినప్పుడు వేస్తున్నాను. ఇప్పుడు ఇందులోకి వాటర్ క్వాంటిటీ అనేది అడ్జస్ట్ చేసుకోవాలండి. సో నేను 1 గ్లాస్ రైస్ తీసుకున్నాను కాబట్టి 1.5 గ్లాస్ దాకా వాటర్ తీసుకుంటున్నాను. మీరు నార్మల్ రైస్ తీసుకునేలా అయితే 1 గ్లాస్కి 2 గ్లాసెస్ చొప్పున వాటర్ యాడ్ చేసుకోవాలి. అదే నేను బాస్మతి రైస్ యూస్ చేశాను కాబట్టి 1 గ్లాస్కి 1.5 గ్లాస్ దాకా వాటర్ పడుతుంది. సరే అంతా కలుపుకుని ఇప్పుడు ఈ స్టేజ్లోనే మనకి సాల్ట్ అనేది టేస్ట్ చూసుకోవాలండి. సో ఒకవేళ సరిపోకపోతే మనకి టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కూడా యాడ్ చేసుకుని ఒకసారి అంతా కలిపేసుకుని మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో కుక్ అవనివ్వాలి. సో రైస్ అనేది కొంచెం దగ్గరికి అవుతున్నప్పుడు ఈ స్టేజ్లో ఇలా ఉన్నప్పుడు ఒకసారి మొత్తం అంతా కింద నుంచి పైకి కలుపుకుని ఇందులోనే కొత్తిమీర యాడ్ చేసుకోవాలండి. మీకు కావాలి అనుకుంటే కనుక కొంచెం నెయ్యిని కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు, బట్ నేనైతే స్కిప్ చేస్తున్నాను. సో ఇలా కొత్తిమీర వేసుకుని మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టేసి మళ్ళీ మంటని లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకుని స్లోగా కుక్ అవనివ్వాలండి. ఇందులో వాటర్ అంతా కూడా ఎగిరిపోయేంత వరకు లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. సో చూడండి, ఇలా వాటర్ అంతా ఎగిరిపోయి రైస్ అంతా కూడా బాగా కుక్ అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన దించేసుకోవచ్చండి. ఇదే ప్రాసెస్లో మీరు కుక్కర్ విజిల్ పెట్టి కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని మనం మూత పెట్టేసుకుని కొంచెం సేపు అలా వదిలేస్తే బిగుసుకుంటుంది రైస్ అనేది. సో అలా 10 to 15 మినిట్స్ తర్వాత ఒకసారి మూత తీసి మొత్తం అంతా కలుపుకోవాలండి. సో చూడండి, మాడిపోకుండా రైస్ అనేది పొడి పొడిగా పర్ఫెక్ట్గా ఎంత బాగా ఉడికిందో కదా. సో మనకి ఇంట్లో వెజిటేబుల్స్ ఏమీ లేకపోయినా లంచ్లోకి డిఫరెంట్గా టేస్టీగా ట్రై చేయాలనుకుంటే ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. అంతేకాదు ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు కూడా అప్పటికప్పుడు ఈజీగా వండి పెట్టేయచ్చు. చాలా చాలా టేస్టీగా యమ్మీగా ఉంటుంది. సో మీరు కూడా డెఫినెట్గా ఈ వెజ్ కుస్కాని ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మీకు ఎలా కుదిరిందో నాతో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. అండ్ ఇలాంటి సింపుల్ అండ్ క్విక్ టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.